మేడిగడ్డ బరాజు నుంచి వెంటనే నీటిని లిఫ్ట్ చేయాలన్నారు కేటీఆర్. ఎన్డీఎస్ఏను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. అయితే కేటీఆర్ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపు లాంచ్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం. వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి. భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. ఈ మేడిగడ్డలో కూడా ఇవాళ చూస్తే మీరే చూడవచ్చు, ఇవాళ మేడిగడ్డ బరాజ్ మీద నిలబడి ఉన్నాం. 10 లక్షల క్యూసెక్కులు ఈరోజు మన కళ్ళ ముందే వృధాగా కిందికి సముద్రంలోకి పోతా ఉన్నాయి. మరి తప్పు చేసి మీరు ఆడిపోయి ఏడో గోదావరి వరద ఉంది, ఇప్పుడు అందరికి తెలుసు. ఆ గోదావరి వరద వాళ్ళ వల్ల వస్తలేదు నీళ్లు. ఆ నీళ్లు చూపెట్టి ఈ నీళ్లు అంటే మరి దానికి కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ మీ వల్లనే కూలిపోయింది కదా. పోలవరం డ్యామ్ కొట్టుకపోతే 5 ఏళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వలే. కాఫర్ డ్యామ్ కొట్టుకపోతే ఇవాళ ఏంది, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఒక రోజులో రిపోర్ట్లు వస్తాయి, ఇక్కడ ఒక రోజులోనే అన్నీ వస్తాయి. ఎందుకు? కేసీఆర్ను బద్నాం చేయాలి, గద్దె దించాలి. దించిండ్రు కదా, మీ కక్ష తీరింది కదా, కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నారు కదా, ఇంకా ఏడుపెందుకు కేసీఆర్ మీద? ఇక రైతుల మీద ఎందుకు కోపం తీసుడు? The biggest experts and technical experts in the country are in NDSA. కొద్దిగా కేటీఆర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందని అనుకుంటున్నా. వాళ్ళ సలహా మేరకు మేము పోతున్నాం. కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ వాటికి వేరే తరహాలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి పంపు చేయడమే మార్గం. దాదాపు 75-80 టీఎంసీల నీళ్లు ఈ 4 రిజర్వాయర్లను నింపుకోవచ్చు. మిడ్ మానేర్ నుంచి ముందు చెప్పినట్టుగా అనంతగిరి రిజర్వాయరు, రంగనాయక రిజర్వాయరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్కి మేము నీళ్లు లిఫ్ట్ చేయబోతున్నాము.